శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా వృషభావతారములో ఉన్నామండి. మనము పరీక్షిత్తు మహారాజు సుఖయోగిని అడుగుతూ ఉన్నాడు, అయ్యా, మహాసిద్ధులు స్వయంగా సమీపించినవి కదా వృషభుణ్ణి, అయినా సరే ఆయన స్వీకరింపక ఉపేక్షించుటకు కారణమేమిటి అంటే సుఖయోగి చెబుతూ ఉన్నాడండి. రాజా, నీ వాక్యములు సత్యములు. ఒక విషయమును చూడుము. అడవి మృగము వేటకానికి పట్టుబడి వలలో చిక్కి కూడా ఒక్కొక్కప్పుడు చచ్చినట్లు పరుండి మోసగించి పారిపోవును. అలాగే ఇంద్రియములు దండించి చిత్తమును కామము మున్నగు దాని నుండి చిరకాలము కాపాడుకొనువారు కలరు. ఈ చిత్తము, ఈ మనస్సుని కాపాడుకోవాలండి. ఇంద్రియాలు రకరకాల దోవలకి తీసుకెళ్తుంటాయి, ఎటు పడితే అటు లాక్కెళ్తూ ఉంటాయి. అయితే ఎట్లాగైతే ఆ అడవి మృగము కాపాడుకుందో ఈ చిత్తమును కాపాడుకోవాలి. దాని నుండి చిరకాలము కాపాడుకొనువారు కలరు. అటుపైన కూడా చాలా కాలము తపస్సు చేసిన వానిని ఒక్కొక్కప్పుడు చిత్తము హరించి భ్రష్టుని చేయును. వ్యభిచారిణి అయిన స్త్రీ ఎంత వానినైనా మన్మధుని భటులకు అప్పజెప్పునట్లు మనస్సు జీవిని కామక్రోధాదులకు అప్పజెప్పును. వ్యభిచారిణి అయిన స్త్రీ ఏం చేస్తుందండి? ఎంతటి వాడైనా, ఎంత నిష్టగలవాడినైనా కూడా ఏం చేస్తుంది? వాడిని తీసుకెళ్ళి మన్మధుని భటులకు అప్పజెపుతుందిట. అలాగే మనస్సు ఈ జీవిని కామక్రోధాదులకు అప్పజెపుతుంది. కామక్రోధాధికములు కర్మలలో బంధించును. వానికి ఆధారమైన వేరు మనస్సు. కామక్రోధాదులు ఏం చేస్తాయండి? మన చేత పనులు చేయిస్తాయి, కర్మలలో బంధిస్తాయి. అంటే అర్థం ఏంటంటే ఆ కామక్రోధాదులు, ఆ కోరికలు, వాటి కోసము అవి తీరకపోతే క్రోధము, ఏవో పనులు చేస్తుంటాం, చెడ్డ పనులు కొన్ని, మంచి పనులు కొన్ని. వాటి ఫలితాలను అనుభవిస్తూ ఉండాలి. చేసిన పనికి ఫలితం అనుభవించాలిగా. అలా కర్మలలో చిక్కుకుంటాం మనం, కర్మలలో బంధిస్తాయి. వారికి ఆధారమైనది ఏంటి? అదిగో అది వేరు మనస్సు అంటున్నారు. రూట్ అట మనస్సు. పెద్దలు ఎన్నడూను తాము మనస్సును నమ్మరు, మనస్సును వేరుగా చూడగలరు. కనుక తెలిసినవాడు ఐశ్వర్యములను స్వీకరింపడు. ఈ సిద్ధులు వచ్చినా కూడా అంటకుండా ఉన్నట్ట ఋషభదేవుడు. అందువల్ల ఏమంటున్నారు? తెలిసినవాడు ఐశ్వర్యములను స్వీకరింపడు. ఇక్కడ మాస్టర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారండి. చాలా బ్రహ్మాండమైనటువంటి వివరణ అండి. మాస్టర్ చెప్తూ ఉన్నారు, ఐశ్వర్యములు అంటే ఏంటి? ఐశ్వర్యములు అనగా ఈశ్వరుని సంపదలు. చూడండి, అవి భగవంతుడి సంపదలుట. ఐశ్వర్యములు అంటేనే అర్థం ఏంటయ్యా? ఈశ్వరుని సంపదలు. అవి మనస్సునకు సంబంధించినవి కావని తెలిసిన వారే పెద్దలు. పెద్దలంటే ఎవరు? ఈ ఐశ్వర్యాలు మనస్సుకు సంబంధించినవి కావు అని తెలిసిన వాళ్ళు. ఈశ్వరుని సొత్తును మనస్సునకు ముడిపెట్టుకొన చూచువారు అజ్ఞానులైన మూర్ఖులు. అంతర్యామి తానను వెలుగుగా ఉండునే కానీ తనది అను వస్తువుగా ఉండడు. తెలివితేటలు, అనుభవము, అనేక విద్యలు, శాస్త్రములు తనవియే కానీ తాను కాదు. ఇవన్నీ చూడండి, మనం అనుకుంటా నాకు చాలా తెలివితేటలు ఉన్నాయి, అనుభవం ఉన్నాయి, విద్యలు ఉన్నాయి, శాస్త్రాలు తెలుసు, బాగుందయ్యా. ఇవన్నీ తనవియే కానీ తాను కాదు. ఇవన్నీ నువ్వు కాదు, నువ్వంటే ఇవన్నీ కాదు. ఇవన్నీ నీవవ్వచ్చు, నీకున్నవి మంచిదే, నీకు అవన్నీ ఉన్నాయి, కానీ నువ్వు కాదు అంటున్నారండి. ఇవన్నీ తనవియే కానీ తాను కాదు. తన తెలివియే తానుగా బ్రతక చూచువాడు మూర్ఖుడు. ఇవన్నీ మన తెలివి, మనకున్న ఇవన్నీ మనం కాదండి. నాకున్న ఇవన్నీ నేను కాదు. తన తెలివియే తానుగా బ్రతక చూచువాడే మూర్ఖుడు. నేనే అనుకుంటే మూర్ఖుడు. ఐశ్వర్యములను పేరుతో తెలియబడు మహాసిద్ధులు తనవియే కానీ తాను కాదు. ఇవన్నీ నీవి. ఒకతనికి మహాసిద్ధులు వచ్చినాయి అనుకున్నాం అంటే అతనికి ఉన్న ఇవి, కానీ అతను అంటే అవి కాదు, నువ్వు అంటే అవి కాదు, నీకున్నాయి.
ఐశ్వర్యములను పేరుతో తెలియబడు మహాసిద్ధులు తనవియే కానీ తాను కాదు. తనవి అనగా అంతర్యామికి సంబంధించినవని పెద్దలెరిగి సుఖింతురు. మనకేమైనా ఉన్నాయనుకోండి, ఇదిగో మనకి శరీరం ఉంది, మనకి పొలం ఉంది, మనకి ఇల్లు ఉంది, మనకి ఆస్తి ఉంది, మనకి భార్యా పిల్లలు ఉన్నారు, బాగుంది, మంచిది. అయితే తనవి అనగా అంతర్యామికి సంబంధించినవని, ఇవన్నీ భగవంతుడికి సంబంధించినవి అని పెద్దలెరిగి సుఖింతురు. అది తెలుసుకున్న వాళ్ళు సుఖిస్తారు. తనవి అనగా మనస్సునకు సంబంధించినవి అని భావించి మూర్ఖులు చిక్కుపడుదురు. అష్టసిద్ధులు మొదలగునవి కానీ, ఇల్లు వాకిలి డబ్బు మొదలగునవి కానీ తన్ను ఆశ్రయించినప్పుడు అంతర్యామిగా ఎరిగి తాను మౌనము వహించుట వృషభదేవుడు లోకములకు నేర్పెను. కనుకనే అవి వానిని సమీపించనే కానీ అతడు వాని వంక చూడలేదు. లోకాతీతములైన మహిమలు తన నుండి వ్యక్తమగుచున్నప్పుడు దైవలీలగా క్రీడించువాడు అవతార పురుషుడు. తనవిగా ప్రదర్శించువాడు గారడీవాడు లేక బుడబొక్కలవాడు. దైవలీలగా క్రీడించేటువంటి వాడు అవతార పురుషుడండి. లోకాతీతమైన మహిమలు ఏవైనా ఉన్నాయి, వచ్చినయి, అతన్ని ఆశ్రయించినవి, మంచిది. అవి తన నుండి వ్యక్తమవుతున్నాయి, మంచిది. అవి దైవలీలగా క్రీడించేటువంటి వాడు అవతార పురుషుడు. ఇది భగవంతుడి లీలా అని తెలుసుకున్నవాడు అవతార పురుషుడు. కానీ ఇవి నావి తనవిగా ప్రదర్శించువాడు ఏమవుతాడు? గారడీవాడు లేక బుడబొక్కలవాడు. బ్యాంకులో అప్పు తెచ్చి ఇల్లు కట్టినవాడు ఆ ఇంటికి తన పేరు పెట్టుకొనినట్లు గారడీవాడు యాచకుడై అపహాస్యము పాలగును. బ్యాంక్ నుంచి అప్పు తెచ్చుకున్నాం, హైపోతికేటెడ్ టు కెనరా బ్యాంక్ అని అక్కడ బోర్డు తగిలిస్తారు ఆ బ్యాంక్ వాళ్ళు. కానీ అది ఆ ఇంటికి నా పేరు పెట్టుకున్నాను అనుకోండి, అప్పు తీరకుండానే. అప్పు తీరిన తర్వాత వేరు. అప్పు తీరకుండా అది నా ఇల్లని ఏదో పెద్ద గొప్ప పేరు పెట్టుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతాం మనం? గారడీవాడు యాచకుడై అపహాస్యము పాలగును. రూపాయలను సృష్టించి చూపించి పైసలు అడుగు కొనును. గారడీవాడు ఏం చేస్తాడండి? మన కళ్ళ ముందే రూపాయలని సృష్టిస్తాడు, అంతా ఆ విద్యంతా ప్రదర్శిస్తాడు. తర్వాత ఏం చేస్తాడు? మనలని పైసలు అడుగు కొనును. గుర్రపు పందెముల రహస్యములు తనకు తెలియనని ప్రగల్భములు పలుకు కపట జ్యోతిష్కుడు తన చేత గుర్రము నెంబరు చెప్పించుకొని 10 రూపాయలు ఇమ్మని యాచించును, కానీ తాను కట్టడు. గుర్రపు పందాలు ఏది గెలుస్తుంది చెబుతానని జ్యోతిష్కుడు అంటున్నాడండి అని ఆయన వచ్చాడు. ఆయనకి ఫలానా నెంబర్ మీద నువ్వు పెట్టయ్యా, 1000 రూపాయలు పెట్టు, 2000 పెట్టు అని ఏదో చెబుతాడు. చెప్పి వాడికి ఫీజు 10 రూపాయలు ఇవ్వమంటాడు. మళ్ళీ తానే పెట్టచ్చు కదా గుర్రం మీద, కట్టడు, తాను పెట్టాడు. ఐశ్వర్యములు తనవిగా అంగీకరించువాడు ఇట్లే అపహాస్యము పాలగును. కనుక ఆ విద్యను ఏదైతే ఉందో అది తనవిగా అంగీకరించిన వాడు ఇలాగే అపహాస్యము పాలగుతాడు. అవి భగవంతుడివి, అంతర్యామివి. కనుక ఐశ్వర్యములు ఋషభుని ఆశ్రయింపవలసి వచ్చనే కానీ ఋషభునకు ఆవశ్యకత ఏమి? జ్ఞానమూర్తులైన మహనీయులందరి నమస్కారములను సత్కారములను చూచిన వెనుకనే కదా అతడు అవధూతయ్యి తిరుగుచున్నది. సృష్టి అందలి సర్వస్వరూపములను తన స్వరూపములుగా దర్శించు సాధన మార్గమును పరమహంసయోగముగా స్థాపించి అతడు చిట్ట చివరి కర్తవ్యమునకు ఇప్పుడు పూనుకొనెను. పరమహంసయోగము సాధించిన వారు దేహపరిత్యాగమును ఎట్లు చేయవలెనో చూపించుటకు సంకల్పించెను. అనగా ఆ దేహము విడుచుటకు సంకల్పించెను. ఇప్పుడు ఆ దేహాన్ని విడవటానికి సంకల్పించాడండి. అంటే తన దేహము పణముగా పెట్టి లోకమునకు మోక్ష విద్య నేర్పునట్టి గురుస్థానము ఇది. ఆయన శరీరాన్ని పణంగా పెట్టి ఏం చేస్తున్నాడు? లోకానికి మోక్ష విద్య నేర్పుతూ ఉన్నాడు. అలాంటి గురుస్థానము అదిగో ఆ వృషభదేవుడు. అర్వాచీన కాలమున యేసుక్రీస్తొక్కడే దీనిని సాధించెను అని అంటూ ఉన్నారండి. సరే,
తన్ను తాను గాని ఇతరులు గాని వేరుగా గుర్తించు చిహ్నములన్నీయూ విడిచిపోయిన వెనుక ఇట్లు విహరించిన భగవంతుడగు వృషభుడు దేహాభిమానము లేకుండా ఎట్లో నేర్పెను. దీనిని సాధించిన తరువాత కూడా కొంతకాలము దేహము, మనస్సు, ఇంద్రియములు వర్తించుచునే ఉండును. కానీ అది అప్రయత్నమైన వర్తనము. కుండలు చేయువాడు తన కుమ్మరి సారెను త్రిప్పుచున్నప్పుడు తిరుగును. ఆ వేగముతో త్రిప్పుడ మానిన వెనుక కూడా కొంతకాలము తిరుగును. గరగర గరగర ఆ చక్రాన్ని తిప్పామనుకోండి, కుమ్మరి చక్రాన్ని, తిరుగుతుంది. మనం ఆ తిప్పటం, ఆ చేత్తో ఇట్లా ఇట్లా అంటాం, ఆపామనుకోండి, అయినా కూడా కొంతకాలం తిరుగుతుంది. అట్లే పూర్వ సంస్కార విశేషముల వలన దేహ సంచలనము మున్నగునవి కొంతకాలం కలుగుచుండును. చూచువారికి అతడు కావలనని కదిలించుచున్నట్లు భ్రమ కలుగును. ఇట్లు యోగమాయా వాసనచే దేహయుక్తుడై కూడా దేహముక్తుడై చరించెను. అలాగా ఆ వృషభదేవుడు దేహయుక్తుడై కూడా దేహముక్తుడై చరించటండి. అతడు దక్షిణ దిశగా పోయి కొంకణము, వంకపట, కుటకములను, దక్షిణ కర్ణాటకమును పరిభ్రమించెను. కుటకాచలమును అను పర్వతమును చేరెను. నోటిలో కొన్ని గులకరాళ్ళుంచుకొని ఉన్మత్తుని వలె దిగంబరుడై నడిచిపోవుచుండెను. గాలికి రగులుకొనిన అగ్నిలో అడవి తగులబడిపోవుచుండెను. అతడు ఆ మంటలలోనికి నడచి దేహమును అగ్నిలో దగ్ధము చేసెను. అతడిట్లు చెరించి విశిష్ట మార్గమున దేహత్యాగము చేసెనని అచ్చట దూరము నుండి గమనించిన వారు చెప్పుకొనిరి. ఆ నోట ఆ వృత్తాంతము ఆ రాష్ట్రమును పరిపాలించు అర్హుడను ప్రభువునకు తెలిసెను. అతడు బాగుగా ఆలోచించి తాను ఆ మార్గమును అవలంబించెను. ఆ రాజుగారు కూడా ఆ మార్గాన్ని అవలంబించటండి. పరమహంసయోగమునందు ఉత్తీర్ణుడయ్యను. తన రాష్ట్రమందలి మహనీయులు కూడా ఆ మార్గమును అవలంబించి సాధన చేసిరి. కానీ కలిధర్మమును అనుసరించి ఆ ప్రభువు వారందరినీ పాషండ మతావలంబకులుగా చేసెను. ఏం చేశాడు? మనము ఆయన వృషభదేవుడు ఏం చేశాడో ఆ తత్వాన్ని చక్కగా అర్థం చేసుకోవాలి. ఈయన ఏం చేశాడు? వాళ్ళందరినీ పాషండ మతము అది అనుసరించే వాళ్ళగా చేసేసేటండి. అంటే మాస్టర్ చెప్తున్నారు ఇక్కడ, వైరాగ్య మార్గం అనగా కర్తవ్యము మానుట అనియు, స్నాన సంధ్యాదులు లేక మలినాత్ములై తిరుగుట అనియు దురర్థము చేసుకొనబడినది. వైరాగ్య మార్గం అంటే ఏంటి? కర్తవ్యం మానేయటమా? స్నానం సంధ్య లేకుండా హాయిగా ఎట్టబడితే అట్ట తిరగటమా? అదే వైరాగ్య మార్గం అంటే? అది కాదయ్యా అంటున్నారు. కానీ అట్లా దురర్థం చేసుకోబడిందిట. ఇది కలియుగ ధర్మము ప్రవర్తించుటకై పనికి వచ్చెను. మనస్సు నిర్మలమైనచో చాలును, దేహము మలినముగా ఉన్నను తప్పు లేదని నమ్ముచు పాషండ మతము పుట్టెను. దేహం మలినమైన పర్వాలా, కానీ మనస్సు నిర్మలమైతే చాలు, అట్టా పుట్టింది. అట్లా ఆ పాషండ మతం పుట్టింది. అర్హుని సంప్రదాయులైన వారే అర్హతులు. దానితో శాస్త్రోక్తములైన సూలి, ఆచారము మున్నగునవి విడిచి రుచిని బట్టి తినుచు త్రాగుచు అభిలాషను బట్టి స్త్రీ పురుష సుఖములను గొడ్లవలే అనుభవించువారు పుట్టిరి. దేవతలను స్వర్గాదులను హేళన చేయువారు మరి ఒక ప్రక్క ఉద్భవించిరి. క్షురకర్మ చేయించుకొని పరిశుభ్రమైన విలువైన వస్త్రాదులు ధరించుట మాత్రమే గొప్పతనమని చాటువారు మరి ఒక ప్రక్క పుట్టిరి. కలియుగమున ఈ అపమార్గముల వలన బుద్ధిధర్మములు నశించి పెడబుద్ధి అవలంబించి జీవించుట ఏర్పడెను. అలా అయిందండి. మాస్టర్ వివరిస్తున్నారు మనకి. రకరకాల పాషండ మతాలు ఎలా పుట్టినయ్యి చెప్తూ ఉన్నారు. వేదము, యజ్ఞము, జీవుడు, బ్రాహ్మణుడు అను పదములకు కొందరు అపార్థములు కల్పించిరి. కొందరు సత్య విషయములను దూషించిరి. కొందరు సొంత మతములను వర్గములను స్థాపించుకొని తమ మార్గములకు
తామే నాయకులై సంతోషించిరి. వీరందరూ వేద ప్రమాణము లేని స్వచ్ఛతో ప్రవర్తించిరి. అంటే ఏంటంటే, సృష్టిలోని ప్రకృతి ధర్మములు ఎరుగక వానికి వ్యతిరేకముగా తమ ఇష్టానిష్టములను అనుసరించి ప్రవర్తించిరి. ప్రకృతి ధర్మాలు ఉన్నాయి, వాటిని అనుసరించి ప్రవర్తించాలి. కానీ వీళ్ళు ఏం చేశారు? వాటికి వ్యతిరేకంగా తమ ఇష్టానిష్టములను అనుసరించి తమ ఇష్ట ప్రకారం వెళ్ళారంతే. గ్రుడ్డివారి గుంపులో ఒక్కొక్కడు ఇంకొక్కొక్కని చేయి పట్టుకొని నడిపించుకొని పోవునట్లు ఒక్కొక్కడు నాయకుడై మిగిలిన వారిని తన సంప్రదాయమున నడిపించుట ఆరంభమయ్యను. గుడ్డివాళ్ల గుంపు మనం చూస్తుంటాం. అందులో ఏ ఒక్కడికో ఒక పిసరు కాస్త కొంచెం కనిపిస్తూ ఉన్నదనుకోండి, వాడిని పట్టుకొని చైన్ లాగా అందరూ వెళ్తుంటారు కదండి. అట్లాగా ఒక్కొక్కడు నాయకుడై మిగిలిన వారిని తన సంప్రదాయమున నడిపించుట ఆరంభమయ్యను. సృష్టి ధర్మములకు శరణాగతి చేయుట వలన ఏర్పడిన దర్శనమే వేదము. ఈ వాక్యం మళ్ళీ ఒకసారి చెప్పుకోవాలండి. వేదం అంటే ఏంటయ్యా అంటే కనుక సృష్టి ధర్మములకు శరణాగతి చేయుట, తద్వారా ఏర్పడిన దర్శనమే వేదము. దానిని అవలంబింపక ఇంతటి వాడు చెప్పిన కనుక సత్యమై ఉండునని నమ్మి ఆచరించు మార్గములు ఏర్పడినవి. అవతారములు, ప్రవక్తలు, దేవదూతలు శాశ్వత ధర్మమును స్థాపింతురు అను తెలివిపోయి వారి పేరు చెప్పుకొని తరించుచున్నామను వెర్రిలో పడిరి. దీనితోనే మతములు ఏర్పడుట, మతములు పుచ్చుకొనుట, మతములు మార్చుకొనుట మనం కూడా చూస్తున్నాం కదండి. ఇప్పుడు కూడా మతాలు ఏర్పడటం, మతాలు పుచ్చుకోవటం. నేను ఆ మతం పుచ్చుకున్నాను, నేను ఈ మతం పుచ్చుకున్నాను అంటారు. నేను మతం మార్చుకున్నానంటారు. చూస్తున్నాం మనం. కనుక అప్పుడు ఏర్పడ్డాయి పాషండ సంప్రదాయములు ఏర్పడినవి. భగవంతుని అంతర్యామిత్వమును ఆరాధించు వారికి మతములు ఉండవు. మళ్ళీ చెప్పుకోవాలండి, మళ్ళీ చెప్పుకోవాలి ఈ వాక్యం. మాస్టర్ అంటున్నారు, భగవంతుని అంతర్యామిత్వము అంటే అంతటా భగవంతుడిని చూడటం. అంతటా ఉన్నాడుగా భగవంతుడు, మనం చూడాలంతే. భగవంతుని అంతర్యామిత్వమును ఆరాధించు వారికి మతములు ఉండవు. వాళ్ళకి మతములు ఇవ్వండి. వీడి ఈ మతం, నేనా మతం, బలానా వాడు ఇంకో మతం, మన మతం కాదు, వీడు మన మతమే, ఇవి ఉండవండి వాళ్ళకి. అట్టి వారిని ఆర్యులనియు వ్యతిరేక లక్షణములు కలవారిని మ్లేచ్చులనియు పెద్దలు నిర్వచించిరి. అంతర్యామిత్వము విశ్వసించుచుంటిమా లేదా అను విచక్షణ పోయి ఎవనినో ఒకరిని పేర్కొని వానిని విశ్వసింపనిచో నరకమున పడుదురనియు, విశ్వసింపవలసిన సత్యము కన్నా విశ్వాసమే తరుణోపాయమనియు భ్రమపడిరి. ఎవరిని విశ్వసించాలి? అంతర్యామిత్వమును విశ్వసించాలి. కానీ ఆ విచక్షణ పోయి ఎవరో ఒకడు బలనవాడు వాడిని విశ్వసింపనిచో నరకంలో పడతారు అని ఏమైంది? విశ్వసింపవలసిన సత్యము కన్నా విశ్వాసమే తరుణోపాయము అని భ్రమపడ్డారు. ముఖ్యముగా రజోగుణము ప్రధానముగా గల జీవులను మోక్ష మార్గములోనికి మళ్లించుకొని వచ్చుటకు ఋషభుని అవతారము కారణమయ్యను. ఋషభుని అవతారం ప్రధానంగా దీనికి కారణమైందటండి. దేనికి? రజోగుణము ప్రధానముగా గల జీవులను మోక్ష మార్గములోనికి మళ్లించుట. దానికి ఇదిగో ఈ ఋషభుని అవతారం కారణమైంది. సప్త సముద్రములచే పరివేష్టింపబడి ఉన్న ఈ భూమి యందలి ద్వీపములలోనూ వర్షములలోనూ జీవించు జనులు ఎవని దివ్యావతారములను పరిశుద్ధములుగా ఎరిగి ధ్యానింతురో, ఎవని లీలలు కీర్తింతురో, ఎవని అంశమున కీర్తిమంతుడగు ప్రియవ్రతుడు పుట్టెనో అట్టి జగతాచార్యుడగు పురాణ పురుషుడే అవతారము నొంది ఋషభుడై కర్మలతో సంబంధము లేని మోక్షధర్మమును ఋషభుని రూపమున వివరించెను. అంత గొప్పదండి ఋషభావతారం. కర్మలతో సంబంధము లేని మోక్షధర్మం దాన్ని వివరించాడు. ఆయన చేసి చూపించాడు, ఆచరించి చూపించాడు. ఎవడు యోగమాయా సిద్ధులను కూడా
అజ్ఞాన జనితములని స్వీకరింపక విడిచిపెట్టెను. ఆయనకి సిద్ధులు వచ్చినాయి, కానీ ఆయన వాటిని పట్టించుకోలేదని చెప్పుకున్నాం మనం. సిద్ధులు వాటంతట అవి వచ్చినా కూడా ఆయన వాటిని స్వీకరించలేదు, పట్టించుకోలేదని చెప్పుకున్నాం కదండి మనం. కనుక ఇక్కడ ఏమంటున్నారు, ఎవడు యోగమాయా సిద్ధులను కూడా అజ్ఞాన జనితములని స్వీకరింపక విడిచిపెట్టెను అట్టి ఋషభునితో మిగిలిన యోగీశ్వరులు సాటిరారు. అతడు విడిచిపెట్టిన సిద్ధుల కోసమై తపస్సు చేయు యోగులు అతనితో సమానులనుట తగునా? సకల వేదములకు, లోకములకు, దేవతలకు, బ్రాహ్మణులకు, గోవులకు పరమగురువు భగవంతుడగు ఋషభుని అవతార చరిత్రమును విన్నవారికి కల దుష్ప్రవర్తనములు తొలగును. కనుక ఈయన చరిత్ర విన్నవాళ్ళకి దుష్ప్రవర్తనములు తొలగును, చెడు ప్రవర్తనములు తొలగిపోతాయిటండి, శుభములు కలుగును. ఫలశ్రుతి చెప్తూ ఉన్నారండి. ఈ వృషభ అవతార కథను వింటము ద్వారా ఏమి వస్తుంది అనేటువంటిది చెప్తున్నారు. మిక్కిలి శ్రద్ధతో విన్నను, వినిపించినను హరిభక్తి లభించును. దాని రుచి తెలిసిన వారు భాగవత ధర్మము కలవారై సర్వపురుషార్థములను అప్రయత్నముగా పొంది బహుపాపములకు కారణమైన సంసార తాపము నుండి తొలగి నిరంతర భక్తియోగానుభవమున అమృత స్నానము చేసి మోక్ష స్థితి యందు ఉండునని సప్తద్వీపముల వారును నేటికిని స్తుతించుచున్నారు అని అంటూ ఉన్నారండి. దీనికి మాస్టారి వివరణ ఇంకా ఉన్నదండి. ఆ మాస్టారి వివరణతో మనకు ఈ అంశం పూర్తవుతుంది. ఆ వివరణ రేపటి రోజున మనము చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి. వాసుదేవా.